హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎలా ఇంట్లోకి వాడుకుంటాననేది చూపించబోతున్నానండి. ముందుగా ఇలాగ టైడ్ సర్ప్ అండి. ఇది టైడ్ సర్ప్ చాలా బాగా వదులుతుంది బట్టలు. నేనైతే ఇలా కలుపుకుంటున్నాను. టైడ్ సర్ప్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. వీల్ సర్ప్ అంతకుముందు తెచ్చిందండి, సగం వాడేసాను, సగం ఉంది, అది కూడా ఇందులో వేసేసాను ప్యాకెట్. నేను ఇలా కలుపుకుని పెట్టుకుంటానండి సర్ప్ అనేది. ఇది అర కేజీ బట్టల సోడా, మీరు కేజీ అయినా వేసుకోవచ్చు. బట్టల సోడా వేసుకుంటే ఏంటంటే మనం ఉతికేటప్పుడు సర్ప్ కూడా కొంచెం క్వాంటిటీ తక్కువ పడుతుంది, బట్టలకే శుభ్రంగా వదిలిపోతాయండి. అందుకని నేను సర్ప్లో ముందుగానే అర కేజీ బట్టల సోడా కలిపేసి ఒక డబ్బాలో వేసుకుంటాను. వేసుకుని కొంచెం కొంచెం బట్టలు వాష్ చేసినప్పుడు కొంచెం వేసుకుని వాష్ చేసుకుంటాను. బట్టలు చాలా బాగా వదిలిపోతాయి, ఎక్కువగా ఉతకాల్సిన అవసరం కూడా ఉండదు. ఎంత మురుకున్నా ఈజీగా వదిలిపోతాయండి బట్టల సోడా వేయడం వల్ల. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా, డబ్బాలో పోసుకుంటున్నాను. ఇంట్లో పని నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను, అంతకంటే ఏం కాదండి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సర్ప్ అనేది మనకి బట్టలకి తక్కువ పడుతుంది. అంతేకాకుండా వేసుకున్న సర్ప్ తోటే బట్టలన్నీ శుభ్రంగా నీట్గా వదిలిపోతాయి. బట్టలు సోడా వేసిన వల్ల కమ్మటి స్మెల్ వస్తాయి బట్టలు ఆరిన తర్వాత. నేనైతే మా ఇంట్లో ఇలా కలుపుకొని పెట్టుకుని సర్ప్ అనేది వాడుకుంటాను. ఈరోజైతే నాకు ఇంట్లో చాలా పని ఎక్కువగా ఉందండి, అందుకని ఇంకా కూర ఏమీ వండలేకపోయాను. పిల్లలు కోడిగుడ్డు ఫ్రై చేసేయమ్మా అన్నారని కోడిగుడ్డు ఫ్రై చేయాలి. పిల్లల కోసం కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను. నేను ఇంట్లో కోడిగుడ్డు ఫ్రై అనేది ఎలా చేస్తానో ఏంటో చూపించబోతున్నాను, చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. సింపుల్గా అయిపోద్ది, టేస్టీగా ఉంటుందండి. మనకి ఇంట్లో పని ఎక్కువగా ఉండి కూర ఏం వండుకోలేము అన్నప్పుడు గుడ్లు ఉంటాయి కదా ఇంట్లో, ఆ గుడ్లతో ఇలా సింపుల్గా చేసుకోండి. నేను 4 గుడ్లు తీసుకున్నాను, పిల్లలిద్దరి కోసమే. కొంచెం పసుపు వేసుకున్నానండి. మనకి ఇంట్లో పని ఎక్కువగా ఉండి కూర వండే ఓపిక లేదన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకున్నాను. కారం 1 స్పూన్ వేసుకున్నానండి.
బ్యాచిలర్స్ అయినా ఎవరైనా హాస్టల్లో ఉండేవాళ్ళైనా ఇలా సింపుల్గా చేసుకుని వేడివేడిగా తినేయచ్చండి అప్పటికప్పుడు. టేస్ట్ కోసం నీసు వాసన రాకుండా కొంచెం చికెన్ మసాలా పొడి వేసానండి. కొంచెం టేస్టీ కోడిగుడ్డు ఫ్రై రెడీ అయినట్టేనండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయ్యిందండి. ఇక్కడ పిల్లలకి కొన్ని గొట్టాల ప్యాకెట్లు ఉన్నాయండి ఇంట్లో. ఆ గొట్టాలు వేపమన్నారు తినడానికి. అవి కొంచెం వేపాను. నాకు ఈ గొట్టాలంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఇంకా బయటికి వెళ్తే ఎక్కడన్నా గొట్టాల ప్యాకెట్ కనపడితే ఒకటి కొనుక్కుంటాను నేను. నాకేంటో గొట్టాలంటే చాలా ఇష్టం. కారం ఉన్న గొట్టాలంటే ఇంకా ఇష్టం. నాకు పిల్లలకి గొట్టాలు అయితే వేపాను. దీని మీద లైట్గా కారం జిమ్ముకొని అలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. నాకైతే గొట్టాలు చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు. కానీ ఈరోజు వీడియో అయితే ఇదండి. మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన గొట్టాలు రెడీ. అలాగే నాకు కూడా ఇష్టం.